హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక చిన్న మాట అండి. పక్షులకి మేము ఇండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్టే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్. మనలో చాలా మంది నిమ్మకాయలు పిండేసిన తర్వాత తొక్కలన్నీ పారేసేస్తూ ఉంటాం. మనం అలా పారేయకుండా ఈసారి ఆ తొక్కల్ని యూస్ఫుల్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు, హెల్దీగా ఎలా యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం చూద్దాం. ఎమ్మి పచ్చడి ఎలా చేసుకోవచ్చో ఆ తొక్కలతోటి వేస్ట్ నుంచి మనం మంచి పచ్చడి తయారు చేద్దాం. అది యాక్చువల్గా వేస్ట్ కాదు, దాని నుంచి మనం మంచి పచ్చడి తయారు చేద్దాం. ఆ పచ్చడి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈసారి ఇందాక నిమ్మకాయ డబ్బులు ఉన్నాయి కదా, వీటిలో కూడా ఇంకా ఎసెన్స్ ఉంటుంది కాబట్టి నేను వేస్ట్ చేయకుండా మనం ఇలా చాప్ చేసేసుకుని చిన్నగా కొంచెం ఉప్పు పసుపు వేసేసి కొంచెం నీరు పోసి ఉడకబెట్టుకుని పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఎలా చేసాలో చూద్దాం. ఇలా ఒక గిన్నె తీసుకుని మనం చాప్ చేసి పెట్టుకుని ఇవన్నీ వేసేసుకుని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి ఇలా ఉడకడానికి సరిపడా నీళ్లు పోసేసుకుని శుభ్రంగా మెత్తగా ఉడికించేసుకోవాలి. ఉడికించేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇలా ఉడకబెట్టి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మెంతులు, ఆవాల పొడి, మెంతులు అండ్ ఆవాలు వేయించి పొడి చేసుకుని పొడి ఇది, అలాగే సరిపడా కారము, మామూలు కారం వేసేసుకోవచ్చు. ఉడికేటప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కానీ ఇంకొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అప్పుడే ఎక్కువ వేసామంటే ముక్కలు ఎక్కువ పట్టేస్తుంది, అందుకని కొంచెం వేసుకుని ఉడికించుకోవాలి. ఉప్పు వేసి ఇది బాగా కలిపేసుకోవాలి. శుభ్రంగా మిక్స్ చేసుకుని ఇందులో పోపు వేసుకోవాలి. ఇంగు నూనె కాచి పోసేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. అవసరం అనుకుంటే కనుక నిమ్మకాయ రసం పిండుకోవచ్చు, లేకపోతే కనుక అక్కర్లేదు. ఇందులో పోపు వేసేసుకోవాలి. ఇంగు నూనె, ఇలా కారము అండ్ మనం మెంతిపిండి, ఆవపిండి వేసి కలిపేసుకున్న తర్వాత ఇలా పోపు వేయించుకోవాలి. అంటే కొంచెం నువ్వులను కొంచెం వేడి చేసేసి అందులో ఆవాలు, ఇంగు వేసి ఇలాగ పోపు రెడీ చేసుకోవాలి. అది ఇందులో పోసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం ముక్కలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాము, అందుకని మళ్ళీ కూడా ఉప్పు వేసుకున్నాము. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఒకవేళ పులుపు సరిపోలేదంటే కొంచెం నిమ్మకాయ రసం పిండుకుంటే సరిపోతుంది. చూసారా, అనవసరంగా మనం ఇవన్నీ పారేస్తూ ఉంటాం. నిమ్మకాయ రసం పిండేసుకుంటాం, పారేస్తూ ఉంటాం. ఇలా పచ్చడి చేసేసుకున్నాం అనుకోండి, అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దానిలో ఉన్న మెడిసిన్ వాల్యూస్ కూడా మనకు అందుతాయి. మధ్యాహ్నంలో నిమ్మకాయ ముక్క వేసుకుని మంచిగా తిన్నాం అనుకోండి, ఎంత టేస్టీగా ఉంటుందో. ఇలా కలిపేసుకుంటే మన చట్నీ రెడీ అయిపోతుంది, పికల్ రెడీ అయిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఎయిర్టైట్ డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసుకుని. ఇది కొంచెం చిరుచేది ఉంటుంది, ఆ చేదు నస్తే కనుక మీరు అలాగే తినొచ్చు, లేదంటే కనుక కొంచెం నిమ్మకాయ రసం పిండుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొంచెం పుల్లగా ఉంటుంది. నిమ్మకాయ రసం మొత్తం పిండేసాం కాబట్టి ఇలా మనం నిమ్మకాయలు పిండుకుంటే బాగుంటుంది. మన క్వాంటిటీని బట్టి నిమ్మకాయ రసం పిండుకోవాలి. గింజలు తీసేసేసి శుభ్రంగా నిమ్మకాయ రసం పిండేసేసుకోవాలి. అప్పుడు కొంచెం పులుపు యాడ్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి. అసలు మనం తొక్కలు ఉడకబెట్టి చేసామన్న పచ్చడిలా ఉండదు. మామూలు అచ్చం మనం ఉప్పులో వేసి ప్రిపేర్ చేసిన పచ్చడిలానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. శుభ్రంగా మిక్స్ చేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది నిమ్మకాయ రసం తీయడానికి తక్కువ బాగాలేని నిమ్మకాయలు ఉంటాయి కదా, అలాంటి నిమ్మకాయలు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి నిమ్మకాయ తొక్కలు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. కొన్ని మచ్చలు ఉండి అవి బాగుండవు, తినడానికి పనికిరావు. అట్లాంటి టెక్స్చర్ ఉన్న నిమ్మకాయలు సెలెక్ట్ చేసుకుని మనం నిమ్మకాయ రసం పిండుకున్నాం అంటే మనం వేస్ట్ కూడా చేయకుండా ఉంటాం. ఇలా కలిపేసుకుని వేసేయండి. ఇప్పుడు కొంచెం చిరుచేది ఉంటుంది, ఆ చేదు నచ్చని వాళ్ళైతే కొంచెం బెల్లం కలుపుకుంటే బాగుంటుంది. నేను కొంచెం క్వాంటిటీ విడిగా తీసి బెల్లం కలుపుతున్నాను. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న నిమ్మకాయ పచ్చడి కొంచెం చిరుచేది ఉంటుంది. ఇలా తిరగలితే ఇలా తినచ్చు, లేకపోతే ఇందులో బెల్లం వేసుకున్నాం అనుకోండి కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం బెల్లం, దీనికి సరిపడా బెల్లం వేసేసేసి దెబ్బకాయలు బెల్లం వేసి చేస్తాం కదా, అలాగనమాట. శుభ్రంగా బెల్లం వేసేసేసి మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాం అంటే బెల్లం కరిగిపోతుంది.
అప్పుడు ఆ చేదునెస్ ఉండదు, మనకి కొంచెం చేదు అనిపిస్తుంది, ఆ బిట్టర్నెస్ ఉండదు, చాలా బాగుంటుంది. ఉడకబెడతాం కాబట్టి కొంచెం చేదు వస్తుంది, ఆ చేదు నచ్చే వాళ్ళు తినచ్చు, లేని వాళ్ళు ఇలాగ బెల్లం కలుపుకుని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. అన్నంలో తినచ్చు, దోశల్లో, చపాతీల్లో తినచ్చు, ఇడ్లీల్లో తినచ్చు, చాలా బాగుంటుంది ఇలా. తీపి పచ్చడి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా, మనం బెల్లపాకే పెట్టుకుంటూ ఉంటాము, తీపి ఆవకాయ అలాగనమాట. అయిపోయింది. కొంచెం సేపు వదిలేసామంటే మొత్తం కరిగిపోతుంది, మళ్ళీ మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేయడమే. అంటే మన తీపి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం చిన్న చేదు నచ్చదన్న వాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది, దప్పకాయ పచ్చడిలా ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకోవాలి, లేకపోతే పాడైపోతుంది. ఉడకబెట్టాం కదా నీళ్లు పోసి, అందుకని 2-3 days అయితే ఉంటుంది, కానీ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసేయడం, లేకపోతే పాడైపోతుంది. ఇలా ఒక ఎయిర్టైట్ డబ్బా తీసుకుని ఇందులో షిఫ్ట్ చేసేసుకుని శుభ్రంగా ప్రిజర్వ్ చేసేసుకోవడం. మనం చూసారా, అసలు అచ్చు పచ్చళ్ళ నేను మనం తొక్కలు ఉడికేసి చేసిన పచ్చళ్ళ లేనే లేదు. ఇది మామూలు నిమ్మకాయ మనం ఉప్పులో పోసి ఎలా పచ్చడి చేసుకుంటే అలా ఉంది చూడ్డానికి కూడా. శుభ్రంగా పెట్టేసేసుకుని లైట్ డబ్బాలు పెట్టేసుకొని మూత పెట్టేసి స్టోర్ చేసేసుకోవడం. మన ఎమ్మి పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఎంత మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆ నిమ్మకాయ తొక్కలను కూడా వేస్ట్ చేయకుండా పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాము. నచ్చితే కనుక ఈసారి నిమ్మకాయ తొక్కలు వేస్ట్ చేయకుండా మీరు కూడా ఇలా పచ్చడి చేయండి. మీకు నచ్చితే కనుక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారు. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని మీ రెసిపీస్ కోసము, కొత్త వీడియోస్ కోసము, ఇలాంటి క్రియేటివ్ వీడియోస్ కోసము మీరు ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.